క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో అంటే కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్లో ఫాస్ఫరస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఫాస్ఫరస్ అనేది మనందరి శరీరంలో కామన్గా ఉండే ఒక లవణం. కానీ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ పవర్ తగ్గే కొద్దీ, కిడ్నీ యొక్క పవర్ తగ్గే కొద్దీ మన రక్తంలో ఈ ఫాస్ఫరస్ నిల్వలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫాస్ఫరస్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఈ ఫాస్ఫరస్ వల్ల ఆటోమేటిక్గా బోన్ మెల్టింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో 3 మంత్స్కి ఒకసారి కావచ్చు, 6 మంత్స్కి ఒకసారి కావచ్చు, ఆ సీకేడీ యొక్క స్టేజ్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాస్ఫరస్ అనేది మనందరికీ కూడా ఆహారం ద్వారా వస్తూ ఉంటుంది. అందుకే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఈ ఫాస్ఫరస్ని కంట్రోల్ చేయడానికి ఒక స్టేజ్ తర్వాత ఫాస్ఫేట్ బైండర్స్ అన్న మందులు వాడడం వల్ల మన శరీరంలో ఈ ఫాస్ఫరస్ స్థాయిలు ఎక్కువ కాకుండా మేము చూసుకుంటూ ఉంటాం. దేర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ఒక స్టేజ్ తర్వాత 3 మంత్స్కి ఒకసారి కావచ్చు, 6 మంత్స్కి ఒకసారి కావచ్చు, వారి ఫాస్ఫరస్ లెవెల్ ఎంత ఉందో అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది.